ఉస్మానియా యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. పార్ట్ టైం లెక్చరర్ నియామకాలలో కళాశాల ప్రిన్సిపాల్ ఓఎస్డీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ముందు నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని విద్యార్థులు మండిపడుతున్నారు. తక్షణమే ప్రిన్సిపాల్ ని ఓఎస్డీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వీసీ ఆఫీసును ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. గత నవంబర్లో జరిగిన పార్ట్ టైం లెక్చరర్లలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జరిగిన అన్యాయాల గురించి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ టైం లెక్చరర్లు ముగ్గురిని తీసుకురు, ముగ్గురు దగ్గర 2 లక్షలతోటి ఈరోజు ఓఎస్డి అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ఇద్దరు అమ్ముకున్నారు. దానికి కారణంగా ఈరోజు మేము అడగడానికి వెళ్తే ప్రిన్సిపాల్ లేచి వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందంటే గతంలో చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినాం, దాదాపుగా 30 మంది ఎగ్జామ్ రాసినాం, ఇంటర్వ్యూకి పోయినాం. అయినా ఆ మెరిట్ లిస్ట్ బయట పెట్టకుండా ఈరోజు ఓఎస్డి అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, వాళ్ళకు ఉంచుకున్న వాళ్ళకు, వాళ్ళకు చుట్టాలకు ఇచ్చుకుని ఈరోజు. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే ఎందుకు ఇలా వాళ్ళకి ఇస్తున్నారు, మాకు మెరిట్ లేదా, మా విద్యార్థులకు మెరిట్ లేదా, దాదాపుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 30 మంది రాస్తే వాళ్ళకి మెరిట్ లేదా, నెట్ సెట్ ఉన్నా కూడా ఇవ్వకుండా దానికి ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఓపెన్ గా ఇంటర్వ్యూ పెట్టారు, ఓపెన్ గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ లిస్టు వచ్చేవరకు సీక్రెట్. అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేపించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జాబులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ గత 3 నెలల నుంచి ప్రిన్సిపాల్ గారిని ఇదే విషయమై అడుగుతున్నాం. ఎక్కడా కూడా స్పందన లేకుండా ఈ రోజు వచ్చి అడిగితే చైర్లో నుంచి లేచి వెళ్ళిపోయి మీరే డ్యూటీలు చేసుకుని మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ గారు. ఈ విషయంపై ఓఎస్డీ గారిని పలుసార్లు రిజిస్టర్ గారిని 100 సార్లు కలిసినా కూడా ఎవరు కూడా చర్య